నేను నా ఇంటికి పోకుంటీడు ఉంటే నాకు 1000 రూపాయలు ఇస్తుంది, మీ చెల్లెకేమో 2000 ఇస్తుంది. మీ అక్కకు చెప్పు. ఏమైతుంది కొనుక్కోరాదు ఏదైతే కాదు ఏమైతుందంటే ఏమన్నట్టు, ఆ 1000 రూపాయలకు నాకు చీర వస్తుందా? 2000 పెట్టి ఆమెకు చీర కొనిస్తుందా? మరి నాకు కూడా గట్టిన ఆమె లెక్కనే సమానంగా చూసుకోవచ్చుగా. మరి అన్నది కదా అక్క వస్తుంది, ఇద్దరు సమానంగా ఉండాలి, మంచిగా పండగ సంబరంగా ఉండాలి. వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉంటే ఆమెకు 2000 పెట్టి పట్టు చీర కొనుక్కోమంటే నాకు 1000 రూపాయలకు గిసోటి చీరకే 400-500 అవుతుంది. ఏమి చీర వస్తుంది నీకు ఇప్పుడు పండుగ టైంలో? ఏం కాదు ఎవరు కొనుక్కొచ్చుకో 1000 రూపాయలు రాదా? రాదు నాకు 1000 రూపాయలకు. నేను బొమ్మాట మా ఇంటికి పోదును కదా, మా బాబు నాకు గాయంత మంచిది కొనియకుంటుండునా? ఇవి కావాలి ఎందుకే 1000కి 500 వస్తాయి. నేను ఆమె ఇయ్యంగా నా పైసలు నాకు అద్దు అని చేతిలో పెడదాం అనుకున్నా కానీ ఇక పెద్దది ఎందుకు నేను ఆమెకు ఎదురు చెప్పాలని అనుకున్నా. నువ్వు కూడా ఇప్పుడు ఆమెకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. సపోర్ట్ కాదు ఇప్పుడు ఎందుకు ఏమైతే చెప్పు. ఎందుకు ఏమైతుంది? ఏదో ఒకటి ఎట్లా కొనుక్కుంటారు, ఏదో ఒకటి ఎట్లా కట్టుకుంటారు చెప్పు. ఊరోళ్ళు అందరు మంచి మంచి చీరలు కట్టుకొని